ఎరా అన్నయ్య, కాశీ వెళ్దామంటే ఎవరు వద్దంటారు చెప్పండి. నీ దగ్గర ఒక 6 days టైం ఉంటే రారా అన్నయ్య. కుంభమేళ జరిగిన ప్లేస్ ప్రయాగరాజ్, అయోధ్య, అలాగే కాశీ వెళ్ళొచ్చేద్దాం. ఎవ్రీడే మార్నింగ్ 9:30కి సికింద్రాబాద్ నుంచి దానాపూర్ ఎక్స్ప్రెస్ ఉంటది. ఒక 24 hours కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచాక ప్రయాగరాజ్ స్టేషన్ రీచ్ అవుతావు. స్టేషన్ బయట మంచి ఆటో మాట్లాడుకుని సంగం ఘాట్ దగ్గర డ్రాప్ చేయమని అడుగు. గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే ప్లేస్ ఇది. ఈ నదిలో స్నానం చేసి చేసిన పాపాలన్నీ పోగొట్టేసుకోరానే. ప్రయాగరాజ్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మళ్ళీ ఆటోలో బస్ స్టాండ్ కి రీచ్ అయ్యి అయోధ్యకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్ ఉంటే ఒక 4 hours అలా బస్ జర్నీ చేశాక అయోధ్య టెంపుల్ దగ్గర దిగిపోతుంది. మంచిగా రాముల వారి దర్శనం చేసుకుని అయోధ్య మొత్తం ఎక్స్ప్లోర్ చేయరానే. అయోధ్య టెంపుల్ దగ్గరలోనే రైల్వే స్టేషన్ అవైలబుల్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అవైలబుల్ ఉంటుంది వారణాసికి. ఒక 4-5 hours తర్వాత వారణాసి రైల్వే స్టేషన్ రీచ్ అయిపోతావు. రైల్వే స్టేషన్ బయట మంచి ఆటో మాట్లాడుకుని టెంపుల్ దగ్గరలోనే రూమ్ లోకి చెక్ ఇన్ అయిపోరానే. కొంచెం రెస్ట్ తీసుకుని దర్శనానికి లైన్ లోకి వెళ్ళిపోండి. దర్శనం కంప్లీట్ చేశాక గంగా ఆరతి అస్సలు మిస్ అవ్వద్దు. అలానే చాలా పవర్ఫుల్ అండ్ ఫేమస్ టెంపుల్స్ కూడా దగ్గరలోనే ఉంటాయి. లోకల్స్ హెల్ప్ తీసుకుని అన్ని గుళ్ళు దర్శనం చేసుకోండి. అలానే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్పర్శ దర్శనం చేసుకున్నాక ఘాట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయండి. లిటరల్లీ సన్ రైజ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. కాశీ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాక సేమ్ డే సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఉంటది. ఇలాగే ఈజీగా కాశీ ట్రిప్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ రీల్ సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేశారని ఉంటా మరి.